తెలంగాణ మిత్రులందరికీ నమస్కారం. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన నిరుద్యోగ యువ కిషోర్లందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలంగాణ సరిహద్దులతో నేర్పడ్డది కాదు, ఇది భావోద్వేగాలతో నేర్పడ్డది. తెలంగాణ రాకముందు నా జాబ్ క్యాలెండర్ నాకు ఉండే, తెలంగాణ రాకముందు నా జీవో నాకు ఉండే, తెలంగాణ రాకముందు నా నౌకర్ నాకు వస్తుండే. కానీ అప్పుడు మేధావులు వచ్చిండ్రు, ఈరోజు స్వయం పాలన కావాలన్నారు, ఆత్మగౌరవం కావాలన్నారు, నీళ్లు నిధులు మనవి కావాలన్నారు, ఆంధ్రోడు దూసుకపోతుంది అన్నాడు, ఆంధ్రోడు తెలంగాణ భాష మాట్లాడుతారు విలన్లు అన్నారు, హీరోలు ఆంధ్ర భాష మాట్లాడి మనం కొట్టాడి మనం కొడతారని చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ వచ్చింది, స్వయం పాలన వచ్చింది, ఆత్మగౌరవం వచ్చింది. కానీ ఆత్మగౌరవం రేటు పెరిగింది. ఎట్లా పెరిగిందంటే కోదండ రామ్ మన జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ ఇస్తే అమ్ముడు పోతాడు. ఆకునూరు మురళి మన తెలంగాణ బిడ్డ, ఆయన కమిషన్ చైర్మన్ ఇస్తే ఆయన పోతాడు. గంట చక్రపాణి ఓ వైస్ ఛాన్సలర్ ఇస్తే ఆయన పోతాడు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఓటర్ రేటు 200 ఉండే, ఆత్మగౌరవ తెలంగాణ కదా, మనది ఇప్పుడు 2000 అయింది. అర్థమైందా? కాబట్టి మన ఓటు ఇప్పుడు 2000 అయిపోయింది. అంటే ఆత్మగౌరవం రేటు పెరిగింది అన్నట్టు. తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసము, ఈ ఆత్మగౌరవంలో మనం ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈ వేదికకు వేరే రాజకీయ వేదిక తేడా ఏంటంటే, రాజకీయ వేదికలల్లో మీటింగ్లకు పైసలు ఇస్తే పోతారు, మన దగ్గర స్వయంగా నిజంగా కడుపు మండి గుండె రగిలి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేక ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిలదీయడానికి ఏర్పడ్డదే ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన. దీనికి ఈరోజు అనేకమైన వక్తలు మాట్లాడిండ్రు. ఈరోజు నిజంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాటి వరకు దొరకలేదు. తెలంగాణ ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాండ్ గుర్తు చేసింది జీవో 46. ఇదే ధర్నా చౌకల రస్తారోకలు జరిగినాయి. ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసారు. దాని తర్వాత 29వ జీవో. ఇప్పుడు బీజేపీ నాయకులను అడిగితే వాళ్ళ కోపం వస్తాయి, కానీ బండి సంజయ్ గారు జీవో 29 ఉద్యమం జరుగుతాయి ఇక్కడికి వచ్చిండు. ఆయనే నిలబడ్డాడు. ఆయన హోంమంత్రి, ఆయనను అరెస్ట్ చేసి హోంమంత్రిని వేరే పోలీసు అరెస్ట్ చేయడం, ఆయన తీసుకుపోవడం ఒక డ్రామా లెక్క నడిచింది. అడుగుట్ల తప్పేముంది, అడిగిండ్రు, నిలదీసిండ్రు. ఈడ కాకుండా వేరే దగ్గర దొరకరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బాయ్ లెక్కున్నారు. ఈ రోజు ఇది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కుందా, సిండికేట్ ప్రభుత్వం లెక్కున్నది. ఈ ప్రభుత్వానికి కవిత దగ్గరనే, ఎవరు బండి సంజయ్ దగ్గరనే, కిషన్ రెడ్డి దగ్గరనే, అందరి దగ్గరనే, అందరు కలిసి అన్నింటిలో వాటాలు పంచుకుంటారు. అందరు దోస్తులు. ముంచేది ఎవరినంటే నిరుద్యోగులు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన భావోద్వేగాలతో పోవద్దు. మనం నిజంగా కొట్టాడాలంటే మీరు అందరూ కూడా ఈరోజు జనాలు భయపడేది, రాజకీయ పార్టీలు భయపడేది ఈరోజు సోషల్ మీడియాకు. మీరు సోషల్ మీడియా వారియర్స్ గా మీరు వాడాలి. మీరు ప్రతిదాని #46 అనాలి, #Group1 అనాలి, #DSC అనాలి, #TET అనాలి, మన గురుకుల్ పోస్ట్ అనాలి. ఏ పోస్ట్ రాకుండా దాని మీద నడవాలి. ప్రతి నిరుద్యోగికి ఒక గురుకులు అయినా కొట్లాడుతుంటే తక్కిన నిరుద్యోగులందరూ కూడా దానికి సపోర్ట్ గా నిలబడాలి. కాబట్టి ఈరోజు ఐక్యమత్యం మహాబలం. ఈరోజు ఇది ప్రభుత్వం ఏమనుకుంటది, ఇంటెలిజెన్స్ ఏం రాసుకుంటది అంటే ఈరోజు 1 డే మ్యాచ్ అనుకుంటది. 1 డే మ్యాచ్ అయ్యేది. కానీ దీన్ని సోషల్ వారియర్స్ లెక్క మీరు వాడితే, సోషల్ మీడియా వారియర్స్ లెక్క మీరు వాడితే ఇది 1 డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? ఇది టెస్ట్ మ్యాచ్ లెక్క అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల పోరాటం అనేది, ఉద్యమం అనేది ఈ రోజు టెస్ట్ మ్యాచ్ లెక్క నడవాలి. నడుస్తూనే మనం అనుకుంటాం గత ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందా? 2016 Group1 పేపర్ లీకు, 2022 పేపర్ లీకు. మరి ఇప్పటిదాకా ఏం జరిగింది? ఏం జరగలేదు. అధికారంలో ఉన్నోరు విర్రవీగి మాట్లాడతారు, అధికారం లేని వాళ్ళు మెడొచ్చి మాట్లాడతారు. వీడు మళ్ళా అధికారం పోయిన తర్వాత అవే మాటలు వస్తాయి. కాబట్టి ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి. చెర్లపల్లి జైల్లో ఉన్నోడు సచివాలయంలో ఉండి పాలన చేస్తుండు. ఆఫీసులో ఉండి సంతకాలు పెట్టాల్సిన వాడు ధర్నా చౌకలలో ధర్నా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు అందరం కూడా ఈరోజు రాజకీయాది మనం అనుకుంటున్నాం, రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే, సర్పంచ్ ఎన్నికలు వస్తే, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే మేము బుద్ధి చెప్తాం, మన బుద్ధి చెప్తాం. కానీ గెలిచిన మళ్ళీ అమ్ముడు పోతాడు. అర్థమైందా?
గుడిసినోడు మళ్ళీ అమ్ముడు పోతాడు. కాబట్టి ఈ రోజు మనము నిరుద్యోగులు ఏ విధంగా ఆలోచించాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నిలదీసేటట్టుగా ఉండాలి. సోషల్ మీడియా వారియర్స్ గా నిరుద్యోగులందరూ మారాలి. రోజు ప్రతి సబ్జెక్ట్ ప్రతిదీ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయాలి, సోనియా గాంధీకి ట్రాక్ చేయాలి, ప్రియాంక గాంధీకి ట్రాక్ చేయాలి, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయాలి. ఎక్కడ ఎన్నికలైతే అక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టాలి, బీహార్ ఎలక్షన్స్ అని పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు చేసేటి ప్రపంచం మొత్తం తెలుస్తుంది, వీళ్ళు చేసే మోసం ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఈ రోజు మనకు నిలబడడం ఒక ప్రధానమైన డిమాండ్. ప్రియాంక గాంధీ గారు మీరు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 15 నెలలు అవుతుంది. మాకు 15 నెలలు 4,000 రూపాయల బాకీ ఈ రోజు నిరుద్యోగులకు ఉన్నారు. తర్వాత మీరు ఇస్తామన్న నోటిఫికేషన్లు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వచ్చిన బిడ్డలందరూ కూడా, మిత్రులు అందరూ కూడా, తమ్ముళ్ళకు చెల్లెలు అందరూ కూడా ఉద్యమాన్ని వందనాలని చెప్పిన. అంతేకాకుండా మీరు మాకు చెప్పినా చెప్పకుండా, అడిగినా అడగకుండా నిత్యం మీ సబ్జెక్ట్ పైన మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.